అందుకనే ఇప్పుడు మన ముందు ఒక ఆట జరుగుతున్నది. ఏమి ఆట? బీసీ ఆక్రోష్. ఎవరి మీద ఆక్రోషం? 60 కిలోల రేవంత్ రెడ్డి శరీరం మీదనా? కాదు. ఎవరి మీద? వ్యవస్థ మీద ఆక్రోషం, సిస్టమ్ మీద. ఈ సిస్టంలో నువ్వు పార్ట్వా రేవంత్ రెడ్డి? సిస్టమ్కి అగెనిస్ట్వా? నువ్వు విదిన్ ద సిస్టమ్ అయితే నువ్వు మా శత్రువు. నువ్వు రాజ్యాంగ సిస్టంలో ఉంటే నువ్వు నా మిత్రుడివి. నువ్వు ఎటువైపు? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయంతో 100 కోట్ల మందిని బతికించే రాజ్యాంగ మౌలిక సూత్రం వైపు ఉన్నాడా రేవంత్ రెడ్డి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా సనాతన ధర్మంతో 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం దాగే వ్యవస్థ వైపు ఉన్నావా? ఎటువైపు ఉన్నావు నువ్వు? రాజ్యాంగం వైపురా ముద్దాడత పోయి రేవంత్ రెడ్డిని. నువ్వు రాజ్యాంగం వైపు లేవు. ఎందుకు? నువ్వు 42% 9th షెడ్యూల్లో పెట్టేయడానికి నీ యుద్ధం ఇంతవరకు మొదలు పెట్టలే. ఎందుకు? బీసీలదేముందా? ఏందా బీసీలది? వాళ్ళ గురించి తెలియదా? ఊళ్ళో ఇప్పుడు వీళ్ళంతా గ్రామం నుంచే మొదలుపెట్టారు. పివి నరసింహరావు కూడా ఊళ్ళో నుంచే మొదలుపెట్టింది. ఊళ్ళో ఒక్కొక్క కులం ఎట్లుంటుంది, వాళ్ళని ఎట్లా కొనాలా, వాళ్ళు ఎట్లా అమ్ముడుపోతారు, వాళ్ళకి సారం మందు ఎప్పుడు పోయాలా, బాగా ఆకలికి చస్తాను సార్ అన్నప్పుడు పెడతాడు వాడు అన్నం. మనకేమో ఆకలి కాకముందే అన్నం పెడతాం. ఎవడని అడిగితే వాడు చాలాసేపు ఉంచుతాడు. వాడు ఇక చచ్చిపోతున్నా, ఎందుకు ఇట్లా పెడతాను అని అడిగిన ఒకడిని. వాడికి అప్పుడు పెడితేనే గుర్తుంటుంది సార్ అన్నాడు. మనకు తెలియదు, మన సూదరులకు తెలియదు, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ పాపం తెలియదు. మనకి నీతే తెలుసు, న్యాయమే తెలుసు. మన తల్లి ఈ కుట్రలు నేర్పలే, మన తల్లిదండ్రులు ఈ కుట్రలు నేర్పలే. ఈ నీతే తెలుసు. ఇప్పుడు నీతి నీ దగ్గర ఉండాలా? నీతిమంతుడు ఇంట్లో ఉండాలనా? నీతిమంతుడు, న్యాయం కలిగినోడు, ధర్మం కలిగినోడు, మంచోడు మానవత్వం ఉన్నవాడు ఇంటి ముందే కూర్చోవాలనా? ఈ మానవత్వం ఉన్నవాడు యుద్ధరంగంలోకి దిగాల. మన ముందున్న ఆట ఏంటంటే, బీజేపీ పార్టీకి నైతికంగా తెలంగాణ గడ్డ మీద నినాదం లేదు. శ్రీరామరాజ్యం అది అయిపోతుంది. బీసీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల విషయంలో నువ్వు ఇంత కాలడ్డం పెట్టినావు. నీ బీసీ ముఖ్యమంత్రి ఏమన్నా ఉందా? దానికి నైతికంగా లేదు. టీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉన్నాడు, అంతఃపురంలో మౌనంగా ఉన్నాడు. మరణాన్నైనా ఆహ్వానించడానికి సిద్ధపడ్డాడు. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి మనస్సు రాలే. అదే బ్రాహ్మణ క్షత్రుడి విలువలయ్యి. ఎంతటి చరితార్థుడివి కావాలి నువ్వు బయటకు వచ్చి ఒక్క మాట. 50% బీసీలకి, 30% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, 10% మత మైనారిటీలకి, 90% రిజర్వేషన్ల కోసం సాహు మహారాజులాగా యుద్ధం చేయరాదు రేవంత్ రెడ్డో, లేకపోతే కేసీఆరో, కిషన్ రెడ్డో? అది ఎందుకు చేయట్లేదో తెలుసా? చెప్పండి. వాళ్ళ మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ముగ్గురు మధ్య. నీ దగ్గరే కాదు గ్రూపు, వాళ్ళ మధ్య ఉంది గ్రూపు. ఎందుకు గ్రూపు? వాట్సాప్ గ్రూపు మొన్నటిదాకా లేదు. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల్లో స్వధర్మ ఉద్యమం జ్ఞానంతో విప్లవం వస్తుంది కాబట్టి ముగ్గురం ఒకటి కావాలనుకొని ముగ్గురు ఒకటైంది. గ్రూప్ పెట్టినరు. ఆ గ్రూపులో ఏంటి వాళ్ళ చర్చ? ఇవాళ ఈ దేశం ముందు తెలంగాణలో 42% రిజర్వేషన్ల కోసం, చట్టం కోసం 9th షెడ్యూల్లో పెట్టమని అడుగుతున్నాం. నేనేమంటానంటే మిత్రులారా, మనం ఆవేశపడి కొట్లాడతాం. నువ్వు ఎవరు ఇవాళైతే 2000 సార్లు నాకు కొట్లాట అనే పదం. నువ్వు ఎవరిని ముట్టి కొట్లాడినావు. ఏంది కొట్లాట? నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఏంటి కొట్లాట? ఊళ్ళల్లో కొట్లాట పదమా? ఊళ్ళల్లో కొట్లాట కాదు కదా. అప్డేటెడ్గా మాట్లాడాలి కదా మనం. అందుకోర గుతుపందుకొని పాట పాడతాడు. అందుకోర గుతుపందుకో అంటే ఇప్పుడు గుతుపు అంటే కర్ర. నువ్వు కర్ర తీసుకుంటే జడ్జి గారు రెడీగా ఉన్నాడు కేసు పెట్టడానికి.
వీరన్న బతుకుంటే అందుకోర ఓటు అందుకో అనేటోడు. ఉతుపలు పక్కన పెట్టండి దయచేసి. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మనకు ఒక వ్యూహం కావాలి. 42% రిజర్వేషన్లని మనం సాధించడానికి, దాని 9th షెడ్యూల్లో పెట్టించడానికి ఈ దేశం ముందు యుద్ధం జరగాలి. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో ఉన్న వేలాది మందిని రిక్రూట్ చేసుకొని దేశమంతా విస్తరిస్తాడట మావోయిస్టు పార్టీ. వేలాది మంది, లక్షలాది మందిని కేసీఆర్ రిక్రూట్ చేసుకొని తాను భారత ప్రధానమంత్రి కావడానికి దేశమంతా విస్తరిస్తాడట. కానీ 100 ఏళ్ల లేటుగా తెలంగాణలో రిజర్వేషన్ల ఉద్యమం వచ్చింది కదా. ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి ఒక పరిష్కారాన్ని, ఒక శాశ్వత పరిష్కారాన్ని భారత రాజ్యాంగంలో చూయించి దేశానికి ఆదర్శంగా ఉండే ఒక ఉద్యమాన్ని మనమే సృష్టించాలి తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, దానికి మొరాలిటీ లేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎందుకు? తెలంగాణ భూమి గోల్డ్తో సమానం. తెలంగాణని పోగొట్టద్దు. నీకు బీహార్లో పైసలు రావు, యూపీలో పైసలు రావు, ఎక్కడ పైసలు రావు. మీరు ఉస్మాన్ అలీ ఖాన్కైనా, మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా తెలంగాణ నుంచే పైసలు వస్తాయి. అది తెలంగాణకున్న స్పెషాలిటీ. ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి 42% రిజర్వేషన్ల యుద్ధంలో ఎట్లా పరిష్కరించుకోవాలి? బీజేపీకి నైతికంగా నినాదం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు? రాహుల్ గాంధీలో క్షత్రియుడి వీరత్వం కోల్పోయి, తత్వశాస్త్రం కోల్పోయి, తాత్వికత కోల్పోయి, యుద్ధవీరుడి యొక్క తత్వాన్ని కోల్పోయి తనకి తానే అంతర్మదనం చెందుతున్న వ్యవస్థలో అతను ఉన్నాడు. ఇప్పుడు అదే కావాలి మనకి. బీజేపీకి నినాదం లేదు, అదే కావాలి మనకి. టీఆర్ఎస్ బతికి ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది, ఇప్పుడు అదే కావాలి మనకి. కరెక్ట్ వాతావరణం. కానీ ఎప్పుడది 3 కోట్ల మంది బీసీలని మద్దతు ఇచ్చే ఎస్సీ ఎస్టీలని ఏకం చేస్తే 3 పార్టీల అజెండాని వాళ్ళు రాసుకోరు, మనం రాపిస్తాం ఎన్నికల్లో. వాళ్ళకి రాసుకోవడానికి ఏముంది? మనం రాసుకున్నాం, మన నినాదాన్ని వాళ్ళు రాసుకుంటారు. ఏమని? ఇది 9th షెడ్యూల్లో పెట్టాలని. ఇది 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ 100% ఒప్పుకుంటుంది. బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది? ఎందుకు ఒప్పుకుంటుందంటే, ఈ నినాదాన్ని ముట్టుకోకపోతే, 9వ షెడ్యూల్లో మనం నినాదాన్ని పట్టుకోకపోతే 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగం ద్వారా పరిష్కరిస్తాము అనే వాగ్దానం ఇచ్చి ఆ ప్రక్రియలో బీజేపీ పోతేనే బీజేపీకి రాజ్యం వస్తుంది తెలంగాణలో, లేకపోతే రాదు. ఈ నిర్ణయం బీజేపీ ఎప్పుడు తీసుకుంటుంది? ఎప్పుడు తీసుకుంటుంది బీజేపీ నిర్ణయం? మనమంతా ఒక్కటైతే, మనమంతా ఒక్కటై ఈ నినాదాన్ని పట్టుకున్నప్పుడు బీజేపీ తన ఆలోచన. మరి బీజేపీ ఆలోచన చేయాలంటే ఇద్దరితో సంసారం చేసే రేవంత్ రెడ్డి యుద్ధంలో ముందుండాలి. రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తే బీజేపీ పార్టీ తాను కూడా ఈ నినాదాన్ని ఎత్తుకొని 9వ షెడ్యూల్లో పెట్టడానికి కార్యక్రమం షురూ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈ పని మొదలు పెడితే కేసీఆర్ కూడా ఆ కలుగులో నుంచి, ఆ గుహల్లో నుంచి బయటికి వెళ్తాడు. ఎందుకంటే బతకాలి. ఇప్పుడు తన వర్గం బతకాలి. తన వర్గం బతకాలంటే తను కూడా ఈ నినాదం వైపు రావాలి. ఎందుకంటే 3 పార్టీలు ఆత్మరక్షణలో పడుతున్నాయి ఈ నినాదంతో. సత్యం ఎప్పుడైతే ప్రచారమైద్దో అబద్ధాల రాజ్యం కూలిపోతుంది. సత్యం ఎప్పుడైతే బయటికి వస్తుందో, మొరాలిటీ లేకపోతే అబద్ధం ధ్వంసమైపోతుంది, అబద్ధం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 పార్టీల యొక్క ఆలోచన ధోరణి మార్చి 3 పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవాలంటే మన యుద్ధం, మన చైతన్యం మొదలై 2వ వరుసలా కానీ వీలుంటే 60-70 వరుసలు ఉంటాం వెనక. బుల్లెట్లు కాల్చేటప్పుడు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఉండాలి ముందు వరుసలో. మేము ఉండమా ఆడ,
ఉండి ఉండి చచ్చిపోయినాం మొత్తం. అందరం చచ్చిపోయినాం. కొట్లాడంటే హుషారు, మాకు ఉరికిపోతాం ముందు వరుసలకి. మేము ఉండం ఈసారి. మేమైతే పొరపాటున ఉండం. కేటీఆర్, కేసీఆర్, బీజేపీ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ మనుషులు వీళ్ళంతా ముందు వరుసలో రబ్బర్ బుల్లెట్లకో నిజమైన బుల్లెట్లకో ముందుండి ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వంతో మీరు యుద్ధం చేయండి అని రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇట్లా కాకుండా రైళ్లు బుక్ చేసుకొని మేము సలిగిపోతాం, ఢిల్లీలో సలికోట్లు కొనుక్కొని బిర్యానీ తిని వస్తాం, ఎంపీలు మాకు గెస్ట్ హౌస్లు ఇచ్చిర్రనే ఈ బోగస్ కార్యక్రమం ఉన్నది చూసిర్రా, వామిటింగ్స్ వస్తున్నాయి దాన్ని ఆలోచిస్తేనే నాకు. ఈ 3 పార్టీలని ఒప్పించడానికి ఎవరు బయలుదేరాలి? మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే, మీ బిడ్డలు చల్లగా బతికుండాలని మీకుంటే, మీకు మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే ఒకవేళ ఆలోచన, ఉద్యమించండి. రేవంత్ రెడ్డి పోయి జీవో తీసుకొని వస్తాడు. మేము అట్లా కాదు, మా బిడ్డలు మేము చంపుకుంటాం, మా పద్మశాలలు మొత్తం ఆత్మహత్యలు చేసుకోవాలి, మా గౌన్లో ఆయన తాడి చెట్టు మీద పడి కత్తులు వెనక కుచ్చుకొని కాళ్ళు ఇరిగి 6 సంవత్సరాలు మంచం మీద పండాలి గౌన్లో ఆయన. అట్లెట్లా? ప్రతి కులము ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత కుల వృత్తులు ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బ్రతకాలయ్యా? ఒక్కటే క్వశ్చన్ నాది. ఇండస్ట్రియలైజేషను వచ్చే వృత్తులన్నీ ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బతకాలి బీసీలు? ఎస్సీలు ఎట్లా బతకాలి? ఎస్టీలు ఎట్లా బతకాలి? హోల్ ఇండియా ఫుట్పాత్ బిజినెస్ మొత్తం, భారతదేశంలో ఉన్న రోడ్ల మీద ఉన్న వీధి వ్యాపారం మొత్తం బీసీలదే.